కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఈరోజు వైద్యులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. దర్శిపట్నంలోని ప్రైవేటు ప్రభుత్వ వైద్యశాలల డాక్టర్లు సిబ్బంది పట్నంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గడియార స్తంభం సెంటర్లో మానవహారంగా ఏర్పడి దేశంలో మహిళలపైన, ముఖ్యంగా మహిళా డాక్టర్లపైన సాగుతున్న అత్యాచారాలను ఖండించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు బి కోటిరెడ్డి, ప్రసాద్, కృష్ణారెడ్డి, సుమన్, సుక్రు నాయక్, హేమంత్, శ్రీనివాస్, మహిళా డాక్టర్లు గీతా, పద్మ, లక్ష్మీ పూజిత, సుప్రియ, అలాగే పలువురు నర్సింగ్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అందరూ మెడికల్ స్టాఫ్ అందరూ ఇవాళ ప్లకార్డ్స్ పట్టుకొని మెయిన్ రోడ్ మీద నిలబడ్డామంటే ఇది కేవలం మాకు జరిగిన అన్యాయం వల్లనే. మా స్టాఫ్, మా కొలీగ్ ఒకళ్ళు పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న కొలీగ్ ఒకరిపై అన్యాయంగా, అది కూడా తను సర్వీస్లో 36 hours డ్యూటీ చేసి రెస్ట్ తీసుకునే టైంలో తన మీద అన్యాయంగా అత్యాచారం చేయబడి మరియు చంపబడింది. ఎవరైనా ఊహించగలరా తనకి కలిగిన బాధ ఎంతో? ఒక పెద్ద లోడ్ పడితే ఫ్రాక్చర్ అయ్యే ఒక బోన్ ఆమెకి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అలాగే నోటి నిండా రక్తము, కళ్ళలో నుంచి రక్తము. ఎవరైనా ఊహించగలరా ఈ బాధ? అదే మన చెల్లికో, మన అక్కకో, మన అమ్మకో ఎవరికైనా జరిగితే దీన్ని మనం సహించగలమా? దీనికోసం తనని మా సహోదరిగా భావించి మాకు ప్రియమైన కొలికి తన బాధని మేము స్వీకరించి తనకి న్యాయం జరగాలని ఇవాళ మా వైద్య బృందం అంతా నడి రోడ్డు మీద నిల్చొని తన న్యాయం కోసం మేము పోరాటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పొద్దున నుంచి రేపు సాయంత్రం వరకు ఓపీడీ సర్వీసెస్ అన్ని బంద్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే మా యొక్క మా హృదయం ఎంత గొప్పదో చూడండి. మేము ఓపీడీ సర్వీసెస్ ఆపగలిగాం కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ ఆపలేదు. అలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్లో లైఫ్ సేవింగ్ డాక్టర్గా మేము ఉన్నప్పుడు మా మీద ఇలాంటి దాడులు జరగడం ఎవరైనా సహించగలరా? మేము సహించలేక రోడ్డు మీద పడ్డాం. అలాగే పబ్లిక్కి మేము పిలుపునిస్తున్నాం, మాపై దాడులు ఆపాలి. మేము సర్వీసెస్ ఇస్తున్నప్పుడు మాకు మా వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేనప్పుడు మేము ఇంకెక్కడ సేఫ్గా ఉండగలము? మాకు వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేనప్పుడు మేము ఎక్కడ సేఫ్గా ఉండగలము? మాపై దాడులు ఆగాలి. అలాగే ఇదంతా జరిగి ఒక 5 రోజులు అవుతున్నా కూడా సాక్ష్యాన్ని తారుమారు చేయడం జరిగింది. ఎవ్వరూ కనీస బాధ్యత తీసుకున్న వాళ్ళు లేరు. కనుక దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీన్ని గుర్తించి బాధిత మహిళకి న్యాయం జరగాలని మా తరఫు నుంచి మా కొలీగ్కి మేము హృదయపూర్వకంగా తనకి నివాళులు అర్పిస్తూ తనకి న్యాయం జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జస్టిస్ జస్టిస్ we want justice 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 we want justice 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 we want justice బాధిత మహిళకు న్యాయం జరగాలి బాధిత మహిళకు న్యాయం జరగాలి బాధిత మహిళకు న్యాయం జరగాలి justice justice we want justice 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 we want justice we want justice we want justice we want justice బాధిత మహిళకు న్యాయం జరగాలి బాధిత మహిళకు న్యాయం జరగాలి ఆడవారిపై దాడులు ఆడవారిపై దాడులు ఆడవారిపై దాడులు ఎంతో బాధ కలిగితే మాత్రం మేము అంత బాధ బయటపడము. పశ్చిమ బెంగాల్లో హాస్పిటల్లో 2వ సంవత్సరం పీజీ చదువుతున్నటువంటి వైద్య విద్యార్థిని అధిక దారుణంగా రేప్ చేసి చంపేసి అత్యంత దారుణంగా సాక్ష్యాలను మొత్తం మసిపూసి మారేడుగా చేయాలని ఆలోచించి మొత్తం దాన్ని దాచిపెడుతుంటే అందరం కలిసి వైద్య సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందరం కలిసి దేశవ్యాప్తంగా దీని మీద యాజిటేషన్ గత వారం రోజుల నుంచి చేస్తున్నారు. నిన్నే బాధిత ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఈ దాడులు ఇలా జరగకుండా ఉండాలని వైద్య సిబ్బందిపై కానివ్వండి, వైద్యులపై కానివ్వండి, వైద్య సిబ్బందిపై కానివ్వండి, ఇలా దాడులు జరగకుండా దేశవ్యాప్తంగా ఈరోజు అందరం నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు ఓపీని ఎమర్జెన్సీ కేసులు కాకుండా మామూలు కేసులు ఓపీని కూడా బహిష్కరించే మా ఐఎంఏ అసోసియేషన్ అందరూ దీన్ని మీరందరూ సహకరించాలని, మేము చేస్తున్న సేవను మీరు కూడా గుర్తించి మాపై దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని, ఎంఆర్ఓ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేము ఈరోజు మెమరాండం ఇవ్వబోతున్నాం. దానికి మీరందరూ కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను.
బాధిత మహిళకు వైద్యుల రక్షణ వైద్య సిబ్బందిపై ఆగాలి 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 వైద్య సిబ్బంది రక్షణ వైద్య సిబ్బంది రక్షణ బాధిత మహిళకి Like, share, subscribe, and get notification.